వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రేణు ముచ్చట్లు. ఇవాళ ముచ్చట ఏంటంటే కంటిన్యూషన్ పార్ట్ ఆఫ్ ది ప్రీవియస్ వీడియో అనమాట. ఇంకా నైట్ అందరం తినేసి 12 అట్లా ప్రాక్టీస్ చేశాము. రేపు పెళ్ళిలో ఎంట్రీ డ్యాన్స్ ఉందన్నమాట, చేయాలని అనుకున్నాం అందరము. నేను, డింపమ్మ, ఇంకా సోనీ, స్వీటీ, ఇంకా సహస్ర, మేము 5గురం కలిసి అయితే ఈ డ్యాన్స్ ప్రాక్టీస్ చేశాము. ఇంకా డ్యాన్స్ పర్ఫామ్ కూడా చేస్తున్నాం అనమాట పెళ్ళిలో. చాలా బాగా వచ్చిందండి డ్యాన్స్ అయితే. కానీ నేను ఇక్కడ ఆడియో ప్లేస్ చేయలేకపోతున్నాను, ఎందుకంటే యూట్యూబ్లో మనము ఆడియోస్ ప్లే చేయొద్దు కాబట్టి. విత్ ఆడియో విత్ వీడియో చూడాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్లో నేను ఇది అప్లోడ్ చేశానమాట, మీరు ఒకసారి చూడొచ్చు. నా ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసి రేణు ముచ్చట్లు. సో ఒకసారి అక్కడికి వెళ్ళేసి మీరైతే చూసి ఎంజాయ్ చేయండి. ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి కాస్త. ఇంకా డ్యాన్స్ అయితే చాలా బాగా వచ్చిందండి, అందరికీ నచ్చింది. మేము టైంకి చేస్తామా లేదా అని అనుకున్నాము, ఎందుకంటే పెళ్ళిళ్ళలో ఒక్కొక్కసారి మనము తొందరగా రెడీ అవుతాము, రెడీ కాలేకపోతాము, ఇంకా రావడం అంటే ట్రాన్స్పోర్ట్ లేట్ అవుతుంది, అలా అన్నీ ఉంటాయి కదా. బట్ టైంకి అందరం వచ్చామండి, ప్లాన్ చేసుకొని ఇంకెలాగైనా చేయాలని చెప్పేసి ఇంకా మేము ఈ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అయితే చేసామన్నమాట. అందరికీ నచ్చింది. మా దాంట్లో ఫస్ట్ టైం అనమాట ఇలా పర్ఫామ్ చేయడము. అమ్మ వాళ్ళ సైడ్ అంటే డాడీ వాళ్ళ సైడ్ ఎవరు ఇంతవరకు చేయలేదు, మేమే ఫస్ట్ టైం పర్ఫామ్ చేశాము. సో దానికి అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి. మెయిన్ మా అన్న అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు అనమాట. ఇంకా పెళ్లి కూతురు లలి కూడా చాలా ఈగర్తో ఉందన్నమాట, ఎప్పుడు డ్యాన్స్ చేస్తారు, ఎవరికన్నా ఉంటుంది కదా తన పెళ్ళిలో ఇట్లా గ్రాండ్గా ఫస్ట్ టైం. ఇంకా మా దాంట్లో ఇట్లా ఎంట్రీ డ్యాన్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, సో దానికోసమని ఇంకా చాలా బాగా అయితే వచ్చిందండి. ఎంట్రీ డ్యాన్సే కాకుండా ఇంకా పెళ్లి కూతురు వస్తూ ఉంటే ఇంకా పైన ఇట్లా ఫ్లవర్స్ ఉండాలి అని చెప్పేసి, ఇది హిందీలో పూలన్కి చాదర్ అని అంటారండి. సో ఇది కూడా రెడీ చేశాను అనమాట. బయట కాస్ట్ చాలా ఎక్కువ ఉందని చెప్పేసి నేనే డిఐవై చేశాను అనమాట. చాలా బాగా అయితే వచ్చింది. ఇది నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను ఎలా రెడీ చేశాను అనేది. ఇంకా అందరము స్టేజ్ మీద కూర్చున్నాము. ఇంకా ఇటుపక్క సైడ్ ఏమో మేము అందరం కూర్చున్నాము, పెళ్లి కూతురు సైడ్ వాళ్ళు. ఇంకా అటుపక్క సైడ్ పెళ్లి కొడుకు వాళ్ళందరూ కూర్చున్నారనమాట. ఇంకా పెళ్ళి ప్రాసెస్ అయితే జరుగుతుంది. ఇక్కడ కన్యాదానం అవుతుంది. నరేష్ ఇంకా సరిత ఇద్దరు కలిసి చేస్తున్నారనమాట కన్యాదానము. ఇంక ఇక్కడ కొంచెం ఫోటో సెషన్ కూడా అవుతుందన్నమాట. నెక్స్ట్ తాళి కట్టే సమయం అయితే వచ్చేసిందండి. ఇంకా ప్రణయ్ మా లల్లికి అయితే తాళి కట్టేస్తున్నాడు. ఇంకా ఇప్పటి నుంచి మా లల్లి మిసెస్ ప్రణయ్ అనమాట. సో ఇంకా పెళ్ళి తర్వాత మిగతా ప్రాసెస్ అంతా పంతులు గారు చేపిస్తున్నారనమాట. సో తలంబ్రాలు పోసుకోవడము, సో తలంబ్రాలు, ఇంకా పర్ల్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చెమ్కీస్, ఇంకా పువ్వులు, ఇంకా ఇష్టం అండి, డిపెండ్ అపాన్ అస్. మనం ఏమన్నా తెచ్చుకున్న ఐటమ్స్ ఉంటాయి కదా, దాంతో ఇంకా పోపిస్తారనమాట తలంబ్రాలతో పాటు. ఇంకా నెక్స్ట్ అరుంధతి నక్షత్రం చూడడం అవన్నీ కూడా అయిపోయాయి అన్నమాట. ఇంకా నెక్స్ట్ అప్పగింతలు అయితే స్టార్ట్ చేశారనమాట. ఎందుకంటే తొందరగానే స్టార్ట్ చేశారు, 4 o'clock 5 అట్లా. ఎందుకంటే అబ్బాయి వాళ్ళు కొంచెం దూరం వెళ్ళాలి కాబట్టి స్టార్ట్ చేశారనమాట అప్పగింతలు. సో అప్పగింతలు అనేది చాలా ఎమోషనల్ మూమెంట్ అండి ప్రతి ఒక్కరికి. మెయిన్లీ ఫాదర్ అండ్ మదర్కి అయితే చాలా ఎమోషనల్ మూమెంట్ అనమాట. ఎందుకంటే ఇన్ని రోజులు తన కూతుర్ని పెంచి ఇంకా చదివించి ఒక స్టేజ్కి తీసుకొచ్చిన తర్వాత పెళ్ళి చేసి పరా ఇంటికి అంటే ఒకరి ఇంటికి పంపించడం అంటే చాలా ఎమోషనల్ అన్నమాట. అది ప్రతి ఒక్కరు అది ఫేస్ చేస్తే కానీ తెలియదండి. చెప్తారు చాలామంది, కానీ ఫేస్ చేస్తే కానీ తెలియదు. ఇంక ఇక్కడ మా నరేష్ ఇంకా సరిత ప్రణయ్కి అప్పగిస్తున్నారనమాట. ఇంకా మా చెల్లెని మంచిగా చూసుకోండి అని చెప్పేసి అప్పగిస్తున్నారనమాట బొమ్మని. ఇంకా ఇక్కడ మా అన్నయ్య అయితే చాలా ఏడ్చాడండి. మెయిన్లీ మా వదిన ఉండుంటే మాత్రం చాలా తను లల్లి అటాచ్మెంట్ అనమాట, చాలా ఏడ్చేదే అనేమో నేనైతే అనుకుంటున్నాను. ప్రతి మదర్ ఏడుస్తారు కానీ ఇంకా ఏడ్చేదేమో. ఇంకా మా అన్నయ్య కూడా చిన్న పిల్లగాడిలాగా ఏడ్చేశాడు. ఇంకా ఇక్కడ లలినైతే ఇంటికి తీసుకొచ్చామన్నమాట. ఇంటికి తీసుకొచ్చి ఇంకా కూరాల దగ్గర మొక్కిపిచ్చేసి దేవుణ్ణి మొక్కిపిచ్చి ఇంకా లాస్ట్కి ఇట్లా కడపని కడిగిస్తారనమాట మా ఇంటి ఆడపిల్లని. సో ఇట్లా కడప కడిగేసి పైన బొట్లు పెట్టేసి ఇంకా లాస్ట్ అందరికీ
నేను మా అత్తగారింటికి వెళ్తున్నా అని అందరికీ వెళ్ళొస్తా అని చెప్పేసి చెప్తుందన్నమాట. ఇంకా మా లల్లి ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి నేను వెళ్ళొస్తా అని ప్రతి ఒక్కరికి చెప్తుందన్నమాట. ఇంకా ఆ సిచ్యువేషన్ అలా ఉంటుందండి. ప్రతి ఒక్కరికి కళ్ళల్లో నీళ్ళు వస్తాయి. ఇంకా ప్రతి ఒక్కరు రిలేట్ అవుతారు. ఇంకా వాళ్ళు ఫేస్ చేసిన అప్పటి సిచ్యువేషన్ కూడా గుర్తు తెచ్చుకొని ఏడుపు వచ్చేస్తుంది. ఇంకా తను నేను వెళ్తున్నానని ప్రతి ఒక్కరికి చెప్తుందనమాట. ఇంకా మా అన్న కూడా లాస్ట్ ఇంకా వాళ్ళకి చెప్తున్నారు, మంచిగా చూసుకోండి మా పాపని అని చెప్పేసి, మా కూతుర్ని అని. ఇంకా మా వదినే చెప్తుందనమాట వాళ్ళ అత్తకి. మా లల్లిని నవ్వుతూ పంపించాలని చెప్పేసి కొంచెం మూడ్ కూడా చేంజ్ చేయాలి అని సాంగ్స్ పెట్టి, డీజే సాంగ్స్ పెట్టి డ్యాన్స్ ఆడాలని చెప్పేసి ఇంకా సాంగ్స్ పెట్టామన్నమాట. ఇంకా అందరూ డ్యాన్స్ చేశారు డీజే సాంగ్స్ మీద. ఇంకా అందరు హ్యాపీగా ఉన్నారనమాట. ఇంకా మా ప్రణయ్ అయితే ఫుల్ జోష్లో అయితే డ్యాన్స్ చేస్తున్నాడు. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంకా మా వదిన, డింపు, సోనీ వీళ్ళందరూ కలిసి ఇంకా డ్యాన్స్ చేశారనమాట. మేము పక్కన డ్యాన్స్ చేస్తున్నాము. ఇంకా వీళ్ళందరూ అయితే కలిసి ఇక్కడ డ్యాన్స్ చేస్తున్నారు. ఇంకా ఒకటేసారిగా అందరి మూడ్ కూడా ఇంకా హ్యాపీ మూడ్లోకి అయితే వచ్చేసింది అనమాట. ఇంకెక్కడ మా నవీన్కి ప్రణయ్ నేర్పిస్తున్నాడు అనమాట. ఇట్లా కూడా డ్యాన్స్ చేయొచ్చు, నాకు రాదు బావా అంటే ఇట్లా కూడా డ్యాన్స్ చేయొచ్చు అని చెప్పేసి ఇద్దరు ఇలా చూపిస్తున్నారనమాట. ఇంకా అందరూ నవ్వుతూనే ఉన్నారు. ఇంకా అందరూ ఇట్లా హ్యాపీ మూమెంట్లో అయితే వచ్చేసారనమాట. ఇంకా ఎవ్రీవన్ ఇంకా హ్యాపీగా ఉన్నామండి. అంటే తనని హ్యాపీగా పంపించాలండి, ఏడుపుతో కాకుండా హ్యాపీగా వెళ్తే తన లైఫ్ కూడా హ్యాపీగా ఉంటుందని నేను నమ్ముతాను అనమాట మెయిన్. సో ఇంకా టైం వచ్చేసింది. ఇంకా మా లల్లి అంటే అమ్మగారి ఇల్లు వదిలి అత్తగారింటికి ఒక న్యూ హోమ్కి, ఇంకా ఒక న్యూ బిగినింగ్కి వెళ్తుందన్నమాట. మళ్ళీ ఒకసారి బయటికి వచ్చేసాక అందరికీ వెళ్ళొస్తానని చెప్పేసి తను వెళ్తుంది తన అత్తగారింటికి. ఇంకా ప్రతి ఒక్కరు పిల్లల కాడ నుంచి అందరూ బాయలల్లక అని చెప్పారనమాట. సో తనకి నెక్స్ట్ బిగినింగ్ అంతా మంచిగా ఉండాలని ఆ దేవుడిని అయితే కోరుకుంటున్నానండి. ఇంకా నెక్స్ట్ డే రిసెప్షన్ కూడా అయ్యిందండి, కానీ వీడియో నేను తీయలేకపోయాను. సో అందుకోసమే వీడియో పెట్టట్లేదు. సో ఇది థర్డ్ డే అనమాట ఈవెంట్. చిన్నిందులు అనమాట అమ్మాయి వాళ్ళ ఇంటి కాడ. సో మార్నింగ్ పసుపుతోటి మొత్తం పసుపు పెట్టేసి ఆటలు ఆడిపిస్తారు. దాని తర్వాత మళ్ళీ ఫ్రెష్ అప్ అయినాక పెళ్లి బట్టలు కట్టుకున్న తర్వాత పుస్తకుచ్చిపిస్తారనమాట. చిన్నిందులు ఆ సైడ్, అమ్మాయి వాళ్ళ ఇంట్లో అయితే పుస్తకుచ్చిపిస్తారు. సో ఇప్పుడు ఏవైతే పెళ్ళిలో ముడిలు వేస్తారు కదా అండి, అవన్నీ ఓపికతోటి ఆ ముడిలను విప్పాలన్నమాట, కట్ చేయకూడదు. ఇంకా మధ్యలో ఇలా వదినాలు అయినా మరదళ్ళు అయినా ఇంకా వాళ్ళు ఇలా సతాయిస్తారనమాట, చెక్కలు గింతలు పెడుతూ ఇంకా సరదాగా అలా ఆటలు ఆడిపిస్తుంటారనమాట. సో ఇక్కడ మా సహస్ర వీళ్ళందరూ కూర్చున్నారు. సో ఇంకా మా ప్రణయ్ అయితే పేషెన్స్ తోటి ఇంకా అన్ని ముళ్ళను అయితే విప్పుతున్నాడు అనమాట. ఆ ముళ్ళు విప్పిన తర్వాత ఏంటంటే మళ్ళీ మన పుస్తక ఏదైతే ఉంటుందో అన్నీ కుచ్చేసి పగడాలు, ముత్యాలు అవన్నీ పుస్తకి కుచ్చి ఇంకా తాడుకు ఎక్కిచ్చేసి ఇంకా మెడలో మళ్ళీ పుస్తల తాడు అనేది వేస్తారనమాట. ఇంకా ఇక్కడ మా సహస్ర అయితే ఇంకా మా లల్లిని సతాయిస్తుందన్నమాట, చెక్కలు గింతు పెడుతూ. ఇంకా వినట్లేదు. అయినా కానీ మా ప్రణయ్ మాత్రము ఆయన పనిలో ముడులు విప్పే దాంట్లో పనిలో ఉన్నాడనమాట. పేషెన్స్ తోటి అన్ని ముడులను అయితే విప్పేశాడండి. ఇంకా మా లల్లి కూడా ఇట్లా కంకణం కానీ ఏవైతే కట్టారో పెళ్ళిలో అవన్నీ ముడులని ఇప్పేసేయాలన్నమాట. ఇంకా నెక్స్ట్ ఈ ప్రాసెస్ అయితే ఇక్కడ జరుగుతుంది. ఇంకా మా వదిన, అక్క వీళ్ళందరూ పెళ్లి కొడుకు వాళ్ళు కూడా కొంతమంది వచ్చారు, వాళ్ళు కూడా కూర్చున్నారు అక్కడ అనమాట. ఈ ప్రాసెస్ అయిపోయాక ఏంటంటే మా సైడు ఒడిబియ్యం పోస్తారనమాట. సో ఇంకా అంటే అమ్మగారి ఇంటి నుంచి సారే అన్నట్టు. సో అన్ని పసుపు, కుంకుమ ఇట్లా అన్నీ కలిపి ఇంకా ఒడిబియ్యం అనేది పోస్తారనమాట. మా సైడ్ అయితే చిన్నిందులు ఇలా జరుపుకుంటామండి. ఇంకా మీ సైడ్ ఎలా జరుపుకుంటారో కాస్త కామెంట్లో మాత్రం తెలియజేయండి. ఇట్ లాస్ట్ ప్రణయ్ ఇంకా అన్నీ ఏవైతే తాడు ముళ్ళు వేశారు కదా అవన్నీ అయితే ఇంకా ఇప్పేశాడనమాట. ఇప్పుడు ఇంకా అక్కడ వాళ్ళ అమ్మమ్మ ఇంకా మదర్ ఇంకా వాళ్ళందరూ పుస్తను కుచ్చిస్తారనమాట. అంతలోపు ఇంకా చేతికి కూడా కంకణము అవి కట్టారు. సో అవి కూడా ఆ ముళ్ళు కూడా ఇప్పేస్తున్నారనమాట. ఇంకా నెక్స్ట్ ఆ ప్రాసెస్ అయితే అయిపోయిందండి.
ఇప్పుడు నెక్స్ట్ వడిబియ్యం పోయటానికి అన్నీ రెడీ చేసుకున్నాం అనమాట. కుడుకలు, బట్టలు, ఇంకా పూలదండలు, మంగళహారతులు, వక్కలు, ఇంకా అన్నీ రెడీ చేసుకొని పెట్టుకున్నాము. ఇప్పుడు ఇంకా బియ్యం పోసే ముందు ఏంటంటే కంపల్సరీ ఇంకా పసుపు పెట్టుకోవాలి కాబట్టి ఇంకా లల్లికి పసుపు పెడుతున్నారనమాట. మళ్ళీ బియ్యం పోసుకుంటుంది కాబట్టి ఇంకా నెక్స్ట్ నరేష్ వచ్చేసి ఇంకా అతనికి బొట్టు పెట్టేస్తాడు. బొట్టు పెట్టేసి ప్రణయ్కి ఇంకా సరిత కూడా లల్లికి బొట్టు పెట్టేస్తుంది. ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ అంటే ఫస్ట్ బట్టలు పెట్టేస్తారనమాట. బట్టలు పెట్టినాక వాళ్ళు కట్టుకొని వచ్చినాక బట్టలు అప్పుడు బియ్యం అనేది పోస్తారు. సో ఫస్ట్ అయితే ఇట్లా ఆకు వక్క ఇస్తాము మా సైడ్ అయితే. అది ఇచ్చినాక ఇంకా బట్టలు పెట్టేస్తాము. బట్టలు పెట్టేసిన తర్వాత వాళ్ళు కట్టుకొని వస్తారనమాట. సో ఇప్పుడు కట్టుకొని వచ్చారు. సో మళ్ళీ ఒకసారి ఇక్కడ ప్రణయ్కి బొట్టు పెడతారనమాట. పెట్టి టవాల్ కప్పుతారు. ఇంకా తర్వాత ఇట్లా దండలు కూడా ఇస్తారనమాట మార్చుకోమని. ఇంకా తలకి పూలు కూడా ఇస్తారు పెట్టుకోవడానికి. సో తన ఆడపడుచు పెట్టేస్తుంది. ఇంకా అమ్మ వాళ్ళ సైడ్ ఇద్దరికి బియ్యాలు పోస్తారనమాట. కంపల్సరీ పెళ్ళిలో కూడా బియ్యం ఇద్దరికి పోయాలి. సో ఇట్లా బియ్యం పోస్తారనమాట. ఈ సారలో ఏంటంటే ఈ ఒడి బియ్యంలో ఏంటంటే అద్దము, దువ్వెన, పసుపు కొమ్మ, అవి బ్యాగ్స్ ఉన్నాయి కదా అవన్నీ పసుపు కుంకుమ బ్యాగ్స్ అనమాట. కుడుకలు, బియ్యము ఇవన్నీ పోస్తారనమాట. అమ్మగారింటి సారేలాగా ఇవన్నీ పోస్తారనమాట. ఫస్ట్ మా పెద్దమ్మ పోసిందనమాట. తను పెద్ద ఆమె కాబట్టి. నెక్స్ట్ మా పెద్దొద్నే పోస్తుంది. సో ఇట్లా 5గురు ఒడి బియ్యం అనేది పోస్తారనమాట. సో ఇప్పుడు ఈ ఒడి బియ్యం పోసేటప్పుడు 2 టైమ్స్ పోస్తారు. అంటే ఇదొక ఒడి బియ్యము, మళ్ళొకసారి ఇంకొక ఒడి బియ్యం కూడా ఉంటాయన్నమాట. ఇప్పుడే పోస్తారు. అంటే ఇప్పుడు చీర కట్టుకొని వచ్చి దాని మీద పోస్తున్నారన్నమాట ఇప్పుడు ఈ ఒడి బియ్యము. నెక్స్ట్ ఏంటంటే ఓన్లీ చీర మీదికి వెళ్ళి కప్పేసి పోస్తారు. అది కూడా ఈ వీడియోలోనే ఉంటుంది, ఒకసారి చూడండి. సో మా సైడ్ అయితే ఇట్లా చిన్నిందులు ఇలా చేస్తామన్నమాట. నెక్స్ట్ ఇంకా సరిత కూడా బియ్యం పోస్తుంది అనమాట. ఇంకా సరిత తర్వాత ఇంకా ఇద్దరు ఉన్నారు పోయడానికి. ఇంకా మా రేణుకోద్నే వచ్చింది, తను కూడా బియ్యం పోస్తుంది అనమాట. తిను సోలాపూర్లో ఉంటుంది. ఈ మ్యారేజ్ కోసమే ఇక్కడికి వచ్చారనమాట. ఇంకా ఈ తిను కూడా బియ్యం పోసిన తర్వాత ఇంకో వదిన కూడా పోస్తుంది. ఈ వదినతోటి 5 మెంబర్స్ అయితే కంప్లీట్ అయిపోయినారు. అయిపోయిన తర్వాత ఏంటంటే మంగళారతులు ఇస్తారనమాట. కంపల్సరీ ఇవ్వాలి. బొడి బియ్యం పోసినాక మంగళారతి అనేది కంపల్సరీ వాళ్ళకి పట్టాలన్నమాట. సో ఇంకా ఇప్పుడే ఛాన్స్ అండి. సో బామర్దులు ఎవరున్నా సరే బావ దగ్గర నుంచి పైసలు వసూలు చెయ్యాలి అని అంటే ఈ మంగళారతి దగ్గరనే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఇంకా ఇది అయిపోయిందంటే తర్వాత బావ నుంచి ఒక్క రూపాయి కూడా ఏమీ రాదు. సో అట్లా అని చెప్పేసి ఇంకా మా నవీన్, నరేష్ ఇంకా అందరూ ఇంకా మంగళారతి ఇస్తూనే ఉన్నారనమాట. ఇంత అమౌంట్ కావాలని డిమాండ్ చేస్తున్నారు. పొద్దుటి నుంచి మేము ఏమీ ఎక్కడ మనీ అడగలేదు. సో ఇప్పుడు మాకు కావాల్సిందే అని చెప్పేసి ఇంకా కూర్చున్నారనమాట. అక్కడే కూర్చొని మంగళారతి ఇస్తూనే ఉన్నారు. మా ప్రణయ్ ఏమో లేదు నేను ఇవ్వలేనంత అన్నా కూడా లేదు ఇవ్వాల్సిందే అని చెప్పేసి ఇంకా మంగళారతులు పడుతున్నారనమాట. ఇంకా అందరూ అంటుంటారు ఇంకా ఇక్కడైతే ఇంకా వదిలేదే లేదు అని చెప్పేసి అలాగే కూర్చున్నారనమాట. ఇంకా నవీన్ ఇంకా నరేష్ ఇచ్చే వరకు ఇంకా లేవలేదన్నమాట. ఇంకా ఎట్ లాస్ట్ ఇంకా మా ప్రణయ్ సరే ఇంకా ఇచ్చేద్దామని చెప్పేసి బామార్దులను నారాజు చేయొద్దని చెప్పేసి ఇంకా ఎట్ లాస్ట్ ఇచ్చేసాడనమాట మంగళారతికి పైసలు. ఇంకా ఇదంతా అయిపోయిన తర్వాత ఒడిబియ్యం పోసారు కాబట్టి మళ్ళీ ఒకసారి మంచిగా హారతి ఇచ్చేసి తర్వాత ఒడిబియ్యం అనేది దించుకోవాలన్నమాట. ఒడిబియ్యం అనేది ఎవరు దించుకుంటారా అంటే ప్రణయ్ వాళ్ళ అక్కన్న, చెల్లన్న ఎవరైనా సరే దించుకోవాలన్నమాట. అంటే వాళ్ళ ఇంటికి వెళ్తున్నాయి బియ్యం కాబట్టి సో వాళ్ళ సిస్టర్ ఆర్ అంటే అదే సిస్టర్, అక్కన్న, చెల్లన్న ఎవరైనా సరే ఒడి బియ్యం అనేది దించుకోవచ్చు అనమాట. సో దించిన తర్వాత మళ్ళీ ఆ ఒడి బియ్యాన్ని మొక్కాలన్నమాట. మా సైడ్ అయితే ఇలా చేస్తారండి ఒడి బియ్యం పోసిన తర్వాత. ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ ఇంకొకటి చెప్పాను కదా శారీలో పోస్తామని చెప్పేసి. సో ఇంకో చీర ఇంకా ఇట్లా మీదికెళ్ళి మెడల మీదికెళ్ళి కప్పుతారనమాట. కప్పి దీంట్లో ఇంకో ఒడి బియ్యం అనేది మనము పోసి వాళ్ళకి అప్పగిస్తామన్నమాట. అమ్మగారింటి నుంచి ఇంకోసారిలాగా అనమాట. సో మా సైడ్ అయితే ఇలా చేస్తామండి ప్రాసెస్. చిన్నిందులు అమ్మాయికి
అన్ని ఒడి బియ్యాలు పోసి అప్పగించి ఇంకా అత్తగారింటికి అనేది పంపిస్తామన్నమాట. సో మీ సైడ్ ఎలా ఉంటుందో నాకు కామెంట్లో తెలియజేయండి. మీ సైడ్ కూడా ఇలాగే చేస్తారా? చేస్తే ఒకసారి అవును మా సైడ్ ఇలాగే చేస్తామనేది కామెంట్ చేయండి. ఇదండి ఇవాల్టి వీడియో. మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో సరికొత్త మంచి వీడియోస్ తోటైతే మేము ముందుకు వస్తానండి. కొంచెం వీడియోస్ లేట్ అవుతున్నాయి కానీ నాకు కుదరట్లేదన్నమాట. సో నెక్స్ట్ టైం ఇదైతే రిపీట్ చేయను. ఓకేనా?